శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూలై 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఏదైనా మీనరాశి వారికి అందరికీ మంచి చెయ్యాలి అన్నటువంటి మీ యొక్క ఆశయం ఎంత కష్టపడ్డా కూడా అనుకున్నది చేయలేకపోవడం జరుగుతుంటుంది. అందుకని చాలా వరకు ఎవరికన్నా ప్రామిస్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి వాళ్ళకి ప్రామిస్ చేయడం మంచిది. ఒక ఆర్థిక సహకారం అవ్వచ్చు, వేరే ఏదన్నా అవ్వచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రాశి యందు సంచరిస్తున్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల కొంతవరకు గతంలో ఉన్నటువంటి వర్క్ చాలా బిజీగా మారడం వల్ల ఎక్కువ పని గంటలు పని చేయవలసి ఉంటుంది. అంటే మీరు ఏ రంగంలో ఉన్నప్పటికి కూడా అటు వైద్య వృత్తులు కానీ ఉపాధ్యాయ వృత్తి కానీ ఏదైనప్పటికీ కూడా చాలా వరకు పని భారం పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మిగతా విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు. దానివల్ల ఏంటంటే సమయానికి వారికి ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చుకోలేకపోతుంటారు. కాబట్టి ప్రస్తుతం మీరు వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేయడమే మంచిది. బట్ ఏదైనా అధిక శ్రమకి గురవడం జరుగుతూ ఉంటారు. ఎంత కష్టపడ్డా కూడా దాని యొక్క ప్రతిఫలం పెద్దగా వచ్చినట్టు అనిపించదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కర్తవ్యాన్ని నిర్వహించవలసి ఉంటుంది. దీని యొక్క ప్రతిఫలం తర్వాత పొందే అవకాశం ఉన్నది. ఇక రాహు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మీతో ఎక్కువ పని చేయించుకొని తక్కువ ప్రతిఫలం పొందే విధంగా రాహు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే మీరు సంపాదించినది ఏదో విధంగా మోసపోవడం వల్ల, నష్టపోవడం వల్ల, ఇతరులకు ఇవ్వడం వల్ల మీ యొక్క ధనాన్ని, మీ యొక్క సంపదని, మీ యొక్క ఆదాయాన్ని మీరు అనుభవించలేకపోతూ ఉంటారు. ఇతరుల దాన్ని ఏదో విధంగా అనుభవిస్తూ ఉంటారు. అది మీకు కొంతవరకు ఆనందాన్ని కలిగించినప్పటికీ కూడా తర్వాత ఇప్పుడు మీ వద్ద సంపాదించింది అనుభవించిన వాళ్ళు తర్వాత విమర్శించే అవకాశం ఉంది. అందువలన ఎవరిని ఏది కూడా అలవాటు చేయకుండా ఉండడం మంచిది. అది అలవాటు చేయడం వల్ల వారు దానికి అలవాటు పడి ప్రతి విషయానికి కూడా మీ మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు అపాత్రదానమే అనిపిస్తూ ఉంటుంది. ఏదో అయిన వాళ్ళ కాకుల్లోనూ కాని వాళ్ళ కంచాల్లో పెట్టినట్టు ఈ కాని వాళ్ళకే ఎక్కువ ప్రతిఫలం మీ వద్ద పొందుతూ ఉంటారు. అందువల్ల అది ఒకసారి గమనించండి. ఏదైనా కొద్దిగా వేస్ట్, మనకి వీళ్ళ వల్ల ఉపయోగం లేదు అనుకుంటే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా వదిలించుకోవడం మంచిది. లేని పక్షంలో ఇది ఏదో అలాగలా కంటిన్యూ అయ్యి చివరికి మీ యొక్క ఉనికికే నష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది మీ యొక్క బలహీనత అన్నా అవ్వచ్చు, ఏదో విధమైన అటాచ్మెంట్ అన్నా కావచ్చు. అది మీ జాతకాలను బట్టి వ్యక్తిగతంగా మీకు అర్థమయ్యే ఉంటుంది. అందువల్ల అటువంటి అనవసర ఖర్చులు, వృధా శ్రమ, ఇతరుల కోసం ఆరాటపడడం, ఇతరుల యొక్క సంతోషం తీర్చాలనే మీ ప్రయత్నానికి ఎంత తొందరగా బ్రేక్ వేస్తే అంత తొందరగా మీరు ఈ ఊబి నుంచి బయటపడే అవకాశం ఉంది. అప్పుడు మీకు కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మీ సేవింగ్స్ కూడా పెరుగుతాయి. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది మీకే మీ జీవిత గమ్యాన్ని మార్చే విధంగా ఉంటుంది. అయితే మనకి శుక్రుడు 3వ స్థానంలో ఒక మంచి మార్గాన్ని చూపించడం జరుగుతుంది. మీ యొక్క ఈ ప్రయాణంలో మీకు ఒక వ్యక్తి తారసపడడం జరుగుతూ ఉంటుంది. అది ఒక ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి అయినా కావచ్చు, ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన కావచ్చు, ఒక మంచి విద్యావేత్త అన్న అవ్వచ్చు, లేదంటే చిన్ననాటి స్నేహితులన్నా కావచ్చు. వాళ్ళు స్త్రీ అన్న అవ్వచ్చు, మగవాళ్ళకైతే పురుషుడన్నా స్త్రీ అన్న కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక లింగభేదం పక్కన పెట్టి ఒక మంచి వ్యక్తి మీకు సహాయపడుతూ మీ యొక్క అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. దాని యొక్క సహకారంతో, వారి యొక్క ప్రోత్సాహంతో మీ యొక్క ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తే దాని పక్కనే ఉన్నటువంటి గురువు కంపల్సరిగా మిమ్మల్ని ఒక మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే విద్యార్థులు కానీ, ఆధ్యాత్మికవేత్తలు కానీ, మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో మీకు మనశ్శాంతి లభించే అవకాశం ఉంది. అలాగే ఒక మంచి గురువు లభించడం వల్ల మీలో ఉన్నటువంటి విద్వత్తుని ఇంకా బాగా పెంచుకుంటారు. చిన్న పొరపాట్లు చేసినా కూడా వాటి నుంచి బయటపడే అవకాశం ఉన్నది. ఇదే సమయంలో వృత్తిలో కూడా కంపల్సరీగా ఒక హోదా, ఒక గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే కంపల్సరీగా మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న, ఎండోమెంట్స్లో ఉన్న, ప్లేడర్ వృత్తిలో ఉన్నా కూడా కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎంత బిజీగా ఉన్నా నేమ్ అయితే వస్తుంది. కానీ దానికి తగు విధంగా
ప్రతిఫలం వచ్చే అవకాశం లేదు. అయితే సక్సెస్ రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మీరు వ్యక్తిగతంగా మీకు కోర్టు సమస్యలున్నా, బాధలున్నా, అలాగే మీరు ఏదన్నా ఎవరి తరపునన్నా కూడా ప్రయత్నం చేస్తున్నా ఇటువంటి విజయం అటు పోలీస్ సమస్యల నుంచి, కోర్టు సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, అన్నదమ్ముల విభేదాల నుంచి కూడా చాలా వరకు బయటపడే అవకాశం ఉన్నది. విజయం అన్నది మాత్రం సక్సెస్ వస్తుంది. కానీ ఈ విజయం వెనక కూడా ఒక మనస్తాపం, ఏదో ఎవరికో అన్యాయం చేస్తున్నటువంటి తపన భావన కూడా కలుగుతూ ఉంటుంది. ఇటువంటివన్నీ పక్కన పెట్టి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు న్యాయమా అన్యాయమా, మనం ఎంతవరకు నష్టపోతాం, అవతల వారికి పాపం అనుకుంటే మాత్రం మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే మీ కాన్సెప్ట్ మంచిదే. కానీ అది ఎల్లవేళలా ఎన్ని సందర్భాల్లో ఉపయోగపడే అవకాశం అయితే ఉండదు. అయితే ఇప్పుడు మీకు సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మరి రవితో కలిసి పంచమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం చాలా వరకు మీరు మంచి నిర్ణయాలు తీసుకొని మంచి ఆలోచనల వైపు వెళ్ళే విధంగా మీ అభివృద్ధి కొనసాగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ గ్రహాల యొక్క కలయిక, ఈ గురువు చతుర్థంలో ఉంటూ అటు దశమ స్థానాన్ని, చతుర్థ స్థానాన్ని వీక్షించడం వల్ల ఎంత కష్టంలో అయినా ఏదో ఒక ఉపశమనం, ఏదో ఒక మనశ్శాంతి తప్పక లభించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. సాధారణంగా ఏ జాతకుడికైనా ఎవరికైనా సరే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య వచ్చే విభేదాలు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. ఎటువంటి ఆర్థిక సమస్య అయినా లేదా ఎటువంటి రక్త సంబంధీకుల మధ్య వచ్చినటువంటి సమస్య అయినా పరిష్కారానికి ఒక తాంత్రిక పరిహారం అన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే సాధన తార అంటే మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార అంటారు. ఆ సాధన తారలో మనం ఏ ప్రయత్నం చేసినా కంపల్సరీగా అది సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కోర్టు కేసు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, రుణ ప్రయత్నం అవ్వచ్చు, కంపల్సరీగా సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఈ పంచాంగాన్ని, నక్షత్రాలను పాటిస్తూ ఉంటే వారికి దీని యొక్క విలువ అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది పెద్దగా ఈజీగా తీసుకుంటారు. కానీ కావడం మీరు ఒక సాధన తార రోజు మీకు ఏదైనా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో పరిచయం ఉంటే, పూజారి గారు ఉంటే ఓకే. లేని పక్షంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడున్నా పర్వాలేదు. ఈ సాధన తార రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసి ఒక మంచి తమలపాకు తీసుకోవాలి. అంటే కేవలం ఒకటంటే ఒకటి కాదు, 5 తమలపాకులు ఒక ఒత్తుగా తీసుకొని ఆ తమలపాకు పైన, అంటే మీ సమస్య ఏం రాయక్కర్లేదు, మీ సమస్య తలుచుకొని సింధూరంతో ఆ తమలపాకు పైన ఒక చక్కగా చంద్రబింబంలాగా ఒక బొట్టు పెట్టినట్టు పెట్టి మీ మనసులో కోరిక తలుచుకొని ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద ఉంచవలసి ఉంటుంది. ఈ విధంగా 41 రోజులు ఈ యొక్క ప్రయత్నం, ఈ యొక్క నియమం చేయడం వల్ల వీలైతే ఈ 41 రోజులు కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఈ పటిక బెల్లం అంటే ఇంటి దగ్గరైనా మీరు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరైనా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి ఈ 41 రోజులు విధి విధానంగా పూర్తి చేయడం వల్ల ఎటువంటి సమస్య అయినా 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రయత్నం చేసి చూడండి. స్త్రీలు ఆచరించినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే 5 రోజులు సెలవు తీసుకొని మళ్ళా కంటిన్యూ చేస్తే అటు వివాహం కాని వారికి వివాహం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలున్న పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ, అయితే దురదృష్టవశాత్తు ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ రెమెడీ జరగకపోవచ్చు. ఎందుకంటే మనకి కాకులు అన్నవి కనబడటమే లేదు. అవకాశం ఉన్నవాళ్ళు కాకులు వస్తూ ఉంటాయి. మీకు ఏ సమస్య అయినా అవటం లేదు, ఇబ్బంది పడుతుంది, అప్పు దొరకడం లేదు, ఏది ఈతి బాధలు ఉన్నా, ఇంట్లో సమస్య ఉన్నా మీరు భోజనానికి ముందు, అంటే మీరు మధ్యాహ్నం భోజనానికి కూర్చునే ముందు మీ యొక్క విస్తరంతా వడ్డించిన తర్వాత కొద్దిగా అన్నం ఏదో కూర కలిపి
ఆ ప్రహరీ గోడ మీద ఈ కాకికి ఆహారంగా పెట్టి, అంటే కాకి వచ్చిన తర్వాత అంటే ముట్టుకున్న తర్వాత మీరు తింటే అది మీకు చాలా సక్సెస్ వస్తుంది. లేని పక్షంలో మనకంత విధి నిర్వహణ కుదరకపోవచ్చు. ఒక బెల్లం ముక్క మేము డ్యూటీకి వెళ్ళే ముందే ఆ కాకికి పెట్టడం వల్ల మనకి చాలా 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 జటిల సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఏ సమస్య అయినా ఒకరోజు పెడితే అది సరిపోదు, అది మొక్కుబడిగా చేసినా కూడా సరిపోదు. సంపూర్ణ విశ్వాసంతో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్య అయినా ఈ పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.